ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 1 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండం 27, 28 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృప ఈ ఉదయకాలం మీకు తోడై ఉండునుగాక. ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరిస్తున్నప్పుడు వారు ఆకాశం నుండి ఉదయకాలమున కురిసిన ఆ మన్నా అనే దేవదూతల ఆహారాన్ని వారు తృప్తిగా భుజించారు. ఈరోజు ఉదయకాలం అంతకంటే శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన మన్నా ఇప్పుడు మీ యొద్దకు వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. యోసేపు ఉన్నంతకాలం ఇశ్రాయేలీలు వారు ఒక అద్భుతమైన ఆనందాన్ని, ఒక స్వర్ణ యుగాన్ని అనుభవించారు. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తు దేశాన్ని ఏలడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీలు ఆ గోషేను ప్రాంతంలో విస్తరించి విస్తారమైన గొర్రెలు, పశువుల మందలు ఇత్యాది గొప్ప ఆశీర్వాదాలతో తులతూగుతున్నప్పుడు ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు, ఫరో రాజు, అతని యొక్క సేవకులు అసూయపడ్డారు. అప్పటి నుండి ఇశ్రాయేలీలను ఎన్నెన్నో రకాలుగా హింసించడం ప్రారంభించారు. వారు ఆ బాధలకు తట్టుకోలేక ప్రభు సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశంలో చాలా వేదన, దుఃఖము, కష్టము, అవమానము, శ్రమ ఎదురైంది. అక్కడ ఆ కష్టాల నుండి బయటపడడానికి వారికి యోసేపు లేడు. ఆ సమయంలో వారు ప్రభు సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారు. బైబిల్ చెప్తుంది, దేవుడు వారి మొర్ర విని వారిని చూడడానికి ఆయన దిగి వచ్చాడట. తమ కష్టాన్ని చూడడానికి ఆయన దిగి వచ్చాడట. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని చూడ్డానికి వచ్చినటువంటి దేవుడు మోషే, అహరోనులను వారి యొద్దకు పంపించాడు. వారి చేతికి అద్భుతములు చేసే కర్ర అనుగ్రహించబడింది. ఒకప్పుడు ఆ కర్ర గొర్రెలను కాచే కర్ర, కానీ ఈరోజు ఆ కర్ర అద్భుతములు చేసే కర్రగాను, తన జనులైనటువంటి ప్రజలను, తన జనులైన ఇశ్రాయేలీలను నడిపించే అద్భుతమైనటువంటి దండముగాను అది మారింది. వారిని ఆయన చూడడానికి దిగి వచ్చాడు. వారి బాధలను కనిపెట్టడానికి వచ్చాడు. వారి మొర్ర విన్నటువంటి దేవుడు వారి దగ్గరికే ఆయన దిగి రావడం ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ప్రియ సహోదరుడా, ఈ దినమున దేవుడు ఆయన దిగి వస్తున్నాడు. ఎక్కడికి? నీ దగ్గరికే. ఎందుకో తెలుసా?
నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు, నువ్వు పడుతున్న మనోవేదన, నువ్వు భరిస్తున్నటువంటి శ్రమలు, ఇవన్నీ దేవుని చెంతకు చేరినాయి. నీ ఎడల జాలిగొరిన ప్రభు నిన్ను తలంచుకుంటూ నీ దగ్గరికి ఈరోజు ఈ ఉదయకాలం ఆయన వస్తున్నాడు. ఆయన సన్నిధి ఇప్పుడు నీతో కూడా ఉన్నది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంత మాత్రం కూడా బాధపడవద్దు. నీ దుఃఖమును, నీ నిట్టూర్పును ఆయన తొలగించబోతున్నాడు. నీ శ్రమలను చందన సుగంధాలుగా ఆయన మార్చబోతున్నాడు. నీ ఇరుకైనటువంటి నీ స్థితిగతులను ఆయన సమూలంగా మార్చివేయబోతున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చుట ద్వారా ఒక విస్తారమైన కృపను నీ యొద్దకు ఆయన తీసుకుని వస్తున్నాడు. అనేక సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బాధపడ్డారు. నైలి నదిలో మగబిడ్డలని పారవేయమని చెప్పినప్పుడు, మంత్రస్థానులకు మగబిడ్డలు పుట్టినప్పుడు మీరు వారిని కానుపు పీటల మీద చంపివేయండి అని ఆజ్ఞాపించినప్పుడు, వారు ఇటుకలు చేసే పనిలోను, పట్టణములు కట్టే పనిలోను అన్ని విధాలుగా వారు బాధపడ్డారు. కానీ ఈరోజు ఆ బాధ అంతా కూడా ఎగిరిపోతుంది. ఎందుకంటే వారు తమ కష్టములలో ఎంత వేదన చెందుతున్నారో దానిని కనిపెట్టడానికి దేవుడు వారి దగ్గరికి దిగొచ్చాడు. అలాగే ఈరోజు కూడా ప్రభు నీ దగ్గరికి దిగి వచ్చాడు. సంతోషంతో ఆనందించి స్తుతి కేకలు వేయండి, ఆయనను ఘనపరచండి, ఆయనను మహిమపరచండి, బిగ్గరగా పాటలు పాడండి. దేవుడు ఈ ఫిబ్రవరి మాసంలో ఎన్నో కార్యాలు మీ కొరకు ఆయన చేయబోతున్నాడు. తన చేతులతో అద్భుతమైన బహుమానాలు మీ ఒడిలో కుమ్మరించబోతున్నాడు. నిశ్చయముగా మీ ముఖములో నవ్వుండబోతుంది. మీ హృదయములో ఆనందం వెల్లి విరియబోతుంది. ఇలాంటి శుభదాయకమైన పరిణామములు ప్రభు మీ వద్దకు తెచ్చుచుండగా మీరు మనసారా ఆయనను కొనియాడండి, ఆయనను స్తుతించండి. దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని సఫలులుగా చేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దేవా, మా బాధను కనిపెట్టడానికి మీరు చూడవచ్చినందుకై వందనాలు. మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, నిండు హృదయముతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కనికరించండి. మా తండ్రి, అనేక సార్లు మేము ఆయాసపడ్డాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ, ఎన్నాళ్ళు ఈ కష్టం, ఎన్నాళ్ళు ఈ వేదన అని మేము కృంగిపోయాము నాయన. ఈ ఉదయం అయితే మీరు తేటగా మాతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, నీ బాధను కనిపెట్టడానికి నేను దిగి వచ్చాను, నిన్ను చూడవచ్చాను. నువ్వెంత మాత్రం బాధపడవద్దు, నువ్వెంత మాత్రం సమస్యలవద్దు అంటూ మీరు మాతో మాట్లాడుతున్న ఈ అద్భుతమైనటువంటి మాటల కొరకై వందనాలు నాయన. మా ప్రియులను కనికరించి దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని, ఈ రోజున ఉన్న వారి పరిస్థితి ప్రభువా మహిమకరముగా మీరు మార్చబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.